తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మూడు ముళ్ళు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి అచ్యుతవల్లి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అవును, నీకు పరీక్షలు దగ్గరకు వచ్చాయి, ఇప్పుడు వెళ్ళొద్దు, బాగా చదువుకోవాలి, నీకు తెలివితేటలున్నాయి, కాస్త శ్రమించావంటే క్లాస్ వస్తుంది అన్నాడు గురువుగారిలా. నేను పరీక్షలకు పోవటం లేదు అంది దీనంగా కామేశ్వరి. అదేం, కూర్చో, నాకంతా వివరంగా చెప్పు అంటూ ఆతృతగా చెయ్యి పుచ్చుకొని కూర్చోబెట్టాడు. కొద్దిగా చలించింది కామేశ్వరి. అత్తగారు ఒక్కరూ ఉండలేకుండా ఉన్నారట, అంచేత మానివేయదలుచుకున్నాను అంది. ఏమిటి, అమ్మ నిన్ను కాలేజీకి పోవద్దందా అన్నాడు ఆశ్చర్యంగా. అంది. మరి నీకు చదువుకోవాలని ఉందన్నావు అన్నాడు. ఒకప్పుడు చదువుకోవాలనే దుగ్ధ ఉండేది, ఇప్పుడు నాకు ఇంకా చదువు అనవసరం అనిపిస్తోంది అంది. నీకు చదువు అనవసరం అనిపించుతోందా సంభ్రమంగా అన్నాడు కేశవ. అవును, ఎందుకు వచ్చిన చదువులు అంది కామేశ్వరి. చదువు మానేస్తావన్నమాట, అయితే నీవు పుట్టింటికి వెళ్ళదలుచుకున్నావా? చదవనవసరం లేదుగా దుగ్ధగా అన్నాడు కేశవ. కామేశ్వరి మాట్లాడలేదు. అయితే నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు అంటూ చప్పున తన మంచం మీదకు వెళ్ళి దోమతెర దించుకొని పడుకున్నాడు. కామేశ్వరికి భర్తకి కోపం వచ్చిందని తెలిసింది. తను పుట్టింటికి వెళ్ళటం అతనికి ఇష్టం లేదనుకుంది. పోనీ వెళ్ళకపోతే వచ్చే నష్టమేమిటి అనుకుంది. ఏమండి, మీకు కోపం వచ్చిందా? మీరు వద్దంటే నేను ప్రయాణం అవను అందామనుకుంది. కానీ అలా అంటానికి సిగ్గు వేసి ఊరుకుంది. మర్నాడు కాలేజీ టైంకి నళిని తయారైంది. కామేశ్వరి దగ్గరకొచ్చి, అదేం ఇంకా అలాగే ఉన్నావు, కాలేజీకి రావా అంది. రాను ముక్తసరిగా అంది కామేశ్వరి. ఎంచేత, ఒంట్లో బాగాలేదా? అప్పుడే వేళాకోళంగా నవ్వుతూ అంది నళిని. సిగ్గుతో చచ్చినంత పని అయింది కామేశ్వరికి. బాధతో మెలికలు తిరిగింది ఆమె బేల హృదయం. లీవ్ లెటర్ రాసావా అంది నళిని. పూర్తిగా మానేశాను, ఇంకా చదవదలుచుకోలేదు అంది కామేశ్వరి. ఏమిటి, చదువు మానేశావా? నాన్న వద్దన్నాడా, లేకపోతే ఎవరన్నా లవ్ లెటర్స్ రాశారా హేళనగా అంది నళిని. చచా, ఏం మాటలు నళిని, వేదతో కళ్ళనీళ్లు తిరిగాయి కామేశ్వరికి. తప్పేమన్నాను? కాలేజీలో చేరిన ప్రతి అమ్మాయికి విధిగా ఒకటో అరో ప్రేమలేఖలు వస్తూనే ఉంటాయి. ప్రేమలేఖలు రాకపోతే అమ్మాయిలకు కాలేజీల్లో చదవాలనే ఆసక్తే ఉండదని మాధవ అంటూ ఉంటాడు. మరి నీకు అలాంటి లేఖ వస్తే చూస్తూ చూస్తూ నాన్న ఊరుకోగలడా అంది నళిని. కామేశ్వరికి కళ్ళమ్మట గిర్రున నీళ్లు తిరిగాయి. తన ముఖానికి ప్రేమలేఖలు రాసేవాళ్ళు కూడా ఉండాలా? అంత ఆకర్షణ తనలో ఉంటే గౌరవంగా జానెడు పొట్ట నింపుకోవడం కోసం రెండో పెళ్లి సంబంధానికి ఒడంబడుతుందా అనుకుంది కామేశ్వరి. నిస్తేజంగా ఉన్న కామేశ్వరిని చూసి కాస్త ఏడిపించబుద్దయింది నళినికి. ఒంటి నిండా పుళ్లతో ఉండి నడవలేక నడుస్తున్న కుంటి కుక్కని రాళ్ళొచ్చుకొని కొట్టి అది కుయ్యోమంటుంటే చప్పట్లు చెరుస్తూ ఆనందించే పసికుర్రాడి మనసు నళినిలో ఉంది. అలా కంగారు పడిపోతావెందుకు కామేశ్వరి? కావాలని కాలేజీలో చేరావు, ప్రేమలేఖలు రావటం తప్ప. మాధవ్ అని తెలుసుగా, మా క్లాస్మేటు, అతని అన్నయ్యకి నిన్ను ఇద్దామనుకున్నారట కదూ, నిజమేనా సూటిగా అడిగింది నళిని. ఏమో, నాకు గుర్తులేదు. నాకు 14 ఏళ్ళు దాటింది మొదలు మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేయాలని ఆలోచించేవారు. అప్పటినుంచి ఎన్నో సంబంధాలు చూశారు. ఎంతోమంది పెళ్లి కొడుకులు వచ్చి నన్ను చూసుకున్నారు. కానీ ఒక్కరికి నేను మా వాళ్ళు ఇవ్వగలిగే వరకట్నం నచ్చేది కాదు. అందులో ఏ పెళ్లి కొడుకుని నేను గట్టిగా చూసింది లేదు, నచ్చుకుని మెచ్చుకుంది లేదు అంది కామేశ్వరి. నీకు గుర్తు ఉన్నా లేకపోయినా మాధవ అన్నయ్య రామనాథం మటుకు నిన్నే ఆరాధిస్తున్నాడట. మాధవ హస్తమాను వాళ్ళన్న గురించి చెప్తూ ఉంటాడు. అతను నిన్ను పెళ్లిచూపులకు వచ్చి చూసి వెళ్ళింది మొదలు నీ మూర్తినే కన్నుల ముందు నిలుపుకొని ధ్యానించుచున్నాడట. నువ్వు కూడా కథానాయకివే అని మాధవ చెప్తేనే తెలిసింది నాకు, లేకపోతే ఎలా తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయింది నళిని. నిశ్శబ్దంగా 1000 ముక్కలైంది కామేశ్వరి మనసు. తనదేం జన్మ, పెళ్లి కానన్ని రోజులు తన్ని గురించి తన తల్లిదండ్రులు ఈ పిల్లకి పెళ్ళంటూ చేయగలుగుతామా అని బాధపడేవారు. పిల్ల రూపురేఖలని కట్నాల గలగలల్లో దాచగల తాహతు లేదు. అతి సామాన్య కుటుంబీకులు వాళ్ళు. ఎలానో అలా వసుంధర పుణ్యమా అంటూ తనకి కన్నెచెర వదిలించారు.
ఆ చెర వదిలింది దేవుడా అనుకుంటే ఇక్కడ అసలైన చెర ప్రారంభమైంది. ఇది యావత్ జీవిత శిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్. ఎక్కువ చిత్రహింసలు పెడుతుంది ఈ శిక్ష. సూది మాటలు, వాడి మాటలు, శూలాల్లాంటి మాటలు అని తను పుస్తకాల్లో చదివేది. ఆ మాటలు ఎలా ఉంటాయో అని ఆలోచించేది తను. పెళ్ళయ్యేదాకా ఆ మాటల అనుభవంలోకి రాలేదు. ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి. ఈ మూడు ముళ్ళ ధర్మమా అంటూ తనకి కొన్ని విచిత్ర మనస్తత్వాల పరిచయ భాగ్యం లభించింది. ఆ రామనాథం ఎవడో మహానుభావుడు తన కోసం అమిత విరహం అనుభవిస్తున్నాడట. ఆ విరహమేదో తనకి పెళ్లి కానప్పుడు ఎందుకు కలగలేదో పాపం. అప్పుడు 3,000 రూపాయలతో 10 కాసుల బంగారంతో తన్ని కప్పెట్టితేనే కానీ తను ఆ రామనాథుడి చేత 3 ముళ్ళు వేయించుకొందుకి అర్హురాలైంది కాబోల్ను. కామేశ్వరి ఆలోచనల్లో పడి కొట్టుకుంటుండగానే సీతమ్మ హాల్లోనికి వచ్చింది. నువ్వు ఈ స్కూల్కి వెళ్ళలేదమ్మా అంది. నేను కాలేజీకి వెళ్ళటం మానేశానత్తా అంది కామేశ్వరి. కోడలు తను చెప్పిన వెంటనే తన మాట మీద గౌరవం ఉంచి స్కూలు మానేసినందుకు సీతమ్మ పొంగిపోయింది. పోన్లే తల్లి, మంచి పనిచేశావు. పైన కేశవ గదిలో బీరవాల నిండుకు బోలెడు పుస్తకాలున్నాయి. కావలిస్తే తీసుకుని హాయిగా చదువుకుంటూ కూర్చో అని సలహా చెప్పింది సీతమ్మ. కామేశ్వరి మేడ మీద తన గదిలోనికి పోయి కిటికీలో కూర్చుంది. దూరంగా కొండలకి ఆకాశానికి మధ్యనున్న సరిహద్దు గీత వంకర టింకరగా కనపడుతోంది. ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. కొండల క్రిందుగా ఉన్న విశాలమైన పసరిక మైదానంలో ఆవులు, దూడలు పచ్చికను మేస్తున్నాయి. కొండలకి ఎగబ్రాకుతున్న ఆవులు శుద్ధ చుక్కల్లా కనపడుతున్నాయి. నిర్మలాకాశంలోని లేత నీల హరితాలు కలిసే చోట నల్లదనం వచ్చింది. ఒక మబ్బుకి పోలికే లేకుండా కణకణాలుగా విడిపోయి తొందర పని ఉన్నట్లుగా పరిగెడుతున్నాయి. ఆ విడిపోయిన మబ్బులను చూస్తుంటే కామేశ్వరికి తమ విభిన్న జీవన దృక్పథాలు జ్ఞప్తికి వస్తున్నాయి. తన పుట్టింట్లో తన తల్లికి తన తండ్రికి ఎప్పుడూ మాట పొంతన కుదిరేది కాదు. అస్తమానం అయిందానికి కాందానికి పోట్లాడుకుంటూ ఉండేవారు. అయినా చిత్రమేమిటంటే వాళ్ళిద్దరూ కలిసి జీవించుతున్నారు. పిల్లల్ని కన్నారు, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశారు. తమకు వీలున్న దాంట్లో వాళ్ళ జీవిత రీతుల్ని తీర్చిదిద్దగలుగుతున్నారు. ఇక అత్తింట్లో కూడా సామరస్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకళ్ళ మాటకి ఇంకొకళ్ళ మాటకి అస్సలు పొత్తు కుదరదు. అత్తగారు కాలేజీ చదువులు, అసలు చదువే ఆడదానికి అనవసరం అంటుంది. ఆడబిడ్డ వసుంధర ఉన్నత విద్య మనోవికాసానికి హేతువు అవుతున్నదని, అంచేత అవకాశాలు ఉన్నంత మేరకు స్త్రీ ఉన్నత విద్య సాధించడం ఎంతో అవసరమై ఉంటుందని, ఉన్నత విద్య అభ్యసించిన స్త్రీ తన జీవితాన్ని అత్యంత రమణీయంగా నడిపించుకోగల సామర్థ్యాన్ని సంతరించుకుంటుందని అంటుంది. కేశవ ఒకళ్ళ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భంగపాటు కలిగించడం సంస్కారవంతుల లక్షణం కాదని, స్త్రీ అయినంత మాత్రాన, వయసులో ఒకరికంటే చిన్నది అయినంత మాత్రాన ఆమె ఇష్టాలని జరగకుండా చేయబూనటం అవివేకం అనిపించుకుంటుంది అని అంటాడు. నళిని జీవితం అనుభవించాలి, ఒకళ్ళకి భయపడకూడదు. మర్యాద అంటూ లేనిపోని ముసుగులో దూరి వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకూడదు. ఒక విధమైన విలాసతత్వం ఆమెది. ఇన్ని విభిన్న దృక్పథాలు గల వ్యక్తులతో ఒక సంసారం ఒకే ఇంటి కప్పు కింద జరుగుతోంది. ఎలక, పిల్లి, పాము, ముంగిస ఒకే గదిలో ఉన్నట్లు ఉండాలి న్యాయంగా ఆ ఇల్లు. కానీ కేశవ మౌన ముద్రతో ఆ ఇల్లు నందనవనంలా ప్రశాంతంగా గడిచిపోతోంది. మేడమెట్ల మీద బరువైన అడుగుల సవ్వడి వినిపించి కామేశ్వరి గదిలో నుంచి వరండాలోకి వచ్చింది. మెట్లు ఎక్కి వస్తోన్న గవర్రాజుని చూసి ఆశ్చర్యపోయింది కామేశ్వరి. ఒకే చేత్తో తనంత పొడుగుగా ఉన్న అమృతపాణి అరటిపళ్ళ గెల, చెరుకు గడల మోపు ఇంకో చేత్తోనూ పట్టుకొని పైకి బరువుగా వచ్చాడు గవర్రాజు. గవర్రాజు ఒక విచిత్రమైన వ్యక్తి. కొంతమందికి ఒక దురభిమానం ఉంటుంది. తమ వల్ల ఊరందరూ ఉపకారం పొందుతూ ఉండాలని, లోకమంతా తను పరోపకార చింతనాన్ని గుర్తించి తమకి విశిష్ట సేవా పథకం ఇవ్వాలని ఉంటుంది. గవర్రాజు ఖచ్చితంగా ఆ తరహాకే చెందుతాడు. గవర్రాజుకి ఈ కీర్తికాంక్ష వయసు వచ్చినప్పటి నుంచి వయసుతో పాటు పెరుగు వచ్చింది. అసలు గవర్రాజు చిన్నప్పుడు ఒట్టి గడ్గాయిలా ఉండేవాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ చదువుకునేవాడు కాదు. తండ్రికి విసుగొచ్చి చావగొట్టేవాడు. దాంతో ఇంకా రెచ్చిపోయి ఇంట్లో చేతికి అందిన డబ్బులు పట్టుకొని పారిపోయేవాడు. ఆ డబ్బుతో జల్సాగా హోటళ్ళమ్మట తిరిగి వచ్చేవాడు. క్షమార్పణలు, కన్నీళ్లు
ఒట్టులు ప్రమాణాలు మొదలైన తతంగమంతా జరిపి తండ్రి మళ్ళీ జర్నిచ్చేవాడు. 4 రోజులు ఇంటి పట్టున ఉండి బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. 5వ రోజున మళ్ళీ విశ్రాంతి పొంది విసుగు చెందిన అతన్ని శరీరం అతన్ని అడ్వెంచర్కి ప్రోత్సహించేది. ఈ కొరమాలిన కొడుకుని ఎలా దారిలోనికి తేవాలో అర్థం కాక ఆ తల్లిదండ్రులు తికమక పడిపోయేవారు. వాళ్ళు బ్రతికి ఉన్నన్ని రోజులు గవర్రాజుకి ధనార్జన చేయాలనే దృష్టి ఉండేది కాదు. ఎప్పుడు చేతిలో డబ్బు అయిపోతే అప్పుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల కాళ్ల మీద పడి వాళ్ళకి భక్తి ప్రపత్తులు ప్రదర్శించి ఇంట్లో స్థానం సంపాదించుకునేవాడు. తల్లిదండ్రులు చనిపోగానే అతని రాకపోకలు అతని ఇద్దరన్నలకు కానీ వాళ్ళ భార్యలకి కానీ ఇష్టంగా ఉండేది కాదు. విసుక్కుంటూ కసుక్కుంటూ ఇంత తిండి బయట వసారాలో పడేసేవారు. ఎవళ్ళ పెట్టెలు బట్టలు సామాన్లు ఉన్న గదులకి వాళ్ళు భద్రంగా తాళాలు వేసుకునేవారు. పిల్లలు బాబాయ్ బాబాయ్ అంటూ చేరబోతే ఆ పిల్లల్ని తిట్టి కొట్టి గదుల్లోకి తోసేసేవారు. కొత్తల్లో గవర్రాజు ఇదంతా పట్టించుకునేవాడు కాదు. కానీ రాను ఆ ఇంట్లో అతనికి ఏమీ ఆదరణ లభించడం లేదని, తనని పురుక్కన్నా కానా కష్టంగా చూస్తున్నారని గ్రహించాడు. అతనికి బాధ కలిగింది. ఎంతైనా మానవుడు. ఒకరోజు పెద్దన్న పనిచేసి ఆఫీస్కి వెళ్ళాడు గవర్రాజు. ఏరా ఇటొచ్చావు విసుగ్గా అన్నాడు పెద్దన్న. నాకు కొంచెం డబ్బు కావాలి అన్నాడు గవర్రాజు. ఎందుకు కోపంగా అన్నాడు. ఊరికి వెళ్ళాలి. చిన్నతనంతో ముడుచుకుపోయాడు గవర్రాజు. ఎందువల్లో తండ్రిలా చనువుగా పెద్దన్నని గదమాయించలేకపోయాడు గవర్రాజు. ఏ ఊరికి వెళ్తావు? ఏమిటా రాచకార్యం? ఇంట్లో ఈసారి నీ చేతికి ఏమీ అందలేదల్లే ఉంది. బుద్ధిగా అడుగుతున్నావు. ఇదిగో ఒక మాట చెప్తున్నాను గవర్రాజు. మేము పిల్లా జల్లాతో గౌరవంగా బతుకుతున్న వాళ్ళం. మన బాబు మనకు డబ్బు చెట్లేమీ దొడ్లో పాతిపెట్టి ఇయ్యలేదు. రెక్కాడితేనే డొక్కాడేది. ఏదో సంసార్లం. నువ్వు మాటిమాటికి వచ్చి నాన్నని పీడించినట్లు మమ్మల్ని కూడా డబ్బు కోసం పీడించితే మా దగ్గరేముంటుంది? బతుకు నీవు చూసుకోకుండా మా మీద ఆధారపడితే మేము ఎన్ని రోజులని పోషించగలం అన్నాడు. ఊరికి నా కర్మాన్న నేను పోతానంటే డబ్బు ఇయ్యలేనంటారు. ఇంట్లో ఉంటే వదినలకు విస్తట్లో అన్నం వడ్డించడమే మహా కష్టంగా ఉంటుంది. విసుక్కుంటూ ముష్టివాడికి మళ్ళీ పడేస్తారు అన్నాడు గవర్రాజు. ఇంత డబ్బు సంపాదించుకుంటుంటే మా జీవితాలే తిన్నగా వెళ్ళమారటం లేదు. తేర తిండి వాళ్ళు మటుకు నీకు గౌరవాన్నిస్తూ ఎక్కడి నుంచి తెచ్చిపెడతారు అన్నాడు అన్న. అన్న మాటలకు ఉక్రోషపడ్డాడు గవర్రాజు. అయితే నా వాట నాకు పంచియండి. నా కర్మాన నేను పోతాను. గవర్రాజు మాటలకు పెద్దగా నవ్వాడు పెద్దన్న. అసలు మనకు వాటాలు వేసుకోవాల్సినంత ఆస్తిపాస్తులు మన నాన్నగారు మిగిల్చాడనుకున్నావా? ఆస్తి ఉన్నదేదో నీకు డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా తెగ నమ్మటానికే హరించుకుపోయింది. నీవేమన్నా అయ్యో మనకిద్దరు అన్నలు ఉన్నారు, వాళ్ళు పోషించాల్సిన భార్య బిడ్డలున్నారు అని ఆలోచించావా? ఒక చిన్న పాదుషాల వెలిగించావు జీవితాన్ని. వాళ్ళు బతికున్న 4 రోజులు నీకు చదువు సంధ్యలు అబ్బలేదని బెంగ పెట్టుకున్నారు. కానీ అయ్యో పెద్దాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి సంసారాలు నెత్తికెక్కించాం. చాలని జీతాలతో వాళ్ళకి సంసారం ఎలా జరుగుతుంది? ఉన్న మడి చెక్క కూడా అమ్మేసి చిన్నాడి చేతుల్లో పోసేశాం అని ఆలోచించారా? పొలం అమ్మిన డబ్బులో మేము చిల్లి కానీ కూడా ఇంట్లోకి ఖర్చు నిమిత్తం తీసుకోలేదు. ఏదో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వాళ్లే సంసారం నిర్వహించుతున్నారు అని ఊరుకునేవాళ్ళం. ఊరుకున్నందుకు ఏమైంది? మా నెత్తినే చేతులు పెట్టి చల్లగా జారుకున్నారు. గుప్పెడు గింజలు ఇంట్లోకి వచ్చే దారి లేక మేము మా సంసారాలను ఎంత గిజాటుగా నడుపుకుంటున్నామో నీకేం తెలుసు? ఇవాళ నువ్వు హఠాత్తుగా నీకు వాటా పంచి ఇమ్మంటున్నావు. ఏముంది నీకు ఇవ్వటానికి? ఆ బొక్కి కొంప ఒకటున్నది. బాగు చేయించడానికి మాకు స్తోమత లేదు. ఇల్లంతా చౌడు బారిపోయింది. పెంకులు చితికిపోయి సకల దిక్పాలకులు ఇంట్లోకి తొంగి చూస్తారు. అది అమ్మితే తట్టెడు పెంకులిచ్చి కూడా కొనరు అన్నాడు పెద్దన్న. పోనీ 200 అప్పుగా అయ్యే, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాను. కలిసి రాగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఈ ఉపకారం అన్నా చెయ్యి. మనం ఒక కడుపున పుట్టి పెరిగిన ఏకోదల్లం. నాన్న ఉన్న రోజుల్లో నాకు ఆర్జన మీద దృష్టి కానీ ఆర్జించాలనే అవసరం కానీ ఉండేది కాదు. గతం మర్చిపోయి నాకు ఈ చిన్న సాయం చెయ్యి దీనంగా అన్నాడు గవర్రాజు. నీకు కలిసి రావటం అంటూ ఉంటుందా? ఇంకా మళ్ళీ వచ్చి డబ్బు అడిగి మమ్మల్ని బాధ పెట్టకు. మేము నీకు ఇవ్వలేకపోతే మాకు దిగులుగానే ఉంటుంది అన్నాడు పెద్దన్న. 200 రూపాయలు పుచ్చుకున్న గవర్రాజు ఏం చేయాలో తోచక 4-5 రోజులు అటూ ఇటూ ఊరికే తిరిగాడు. ఒక నెల రోజులు పూర్తిగా గడిచేసరికి గవర్రాజు చేతిలో ఒక 50 రూపాయలే మిగిలాయి. గవర్రాజుకి గాబరా పట్టుకుంది. అనుకోకుండా తల్లి తండ్రి గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.
దుష్టుడైనా శిష్టుడైనా ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా కన్న కడుపు కనుక కన్న తల్లిదండ్రులు కోరకుండానే క్షమిస్తారు. కానీ పై వాళ్ళకి అన్నదమ్ములకైతే మటుకు క్షమించాల్సిన అవసరం ఏముంది? లోకంతో పాటే వాళ్ళును. రైల్వే ప్లాట్ఫామ్ మీద కళ్ళనీళ్లతో అలాగే తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉన్న గవర్రాజుకి చిన్న ఇత్తడి పళ్ళెంలో బీడీ కట్టలు కిల్లీలు పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్న 14 ఏళ్ళు ఉన్న కుర్రవాడు కనిపించాడు. గవర్రాజుకి తారక మంత్రం దొరికినంత బ్రహ్మానందం అయింది. అతను వ్యాపారం చేయాలనుకున్నాడు, కానీ ఏం వ్యాపారం చేయాలనో అతనికి తోచేది కాదు. ఇప్పుడు ఆ కుర్రాడిని చూస్తుంటే అతనికి అకస్మాత్తుగా ఈ కిల్లీల వ్యాపారం సులువు అనిపించింది. 5 రూపాయలు పెట్టి కిల్లీలు సిగరెట్ పెట్టెలు కొని ప్లాట్ఫామ్ మీదకు వచ్చాడు. 4-5 ట్రైన్స్ వెళ్ళేసరికి అతని 5 రూపాయల సరుకు అమ్ముడుపోయింది. 70 పైసలు లాభం తేలింది. కానీ రైల్వే ప్లాట్ఫారం మీద సరుకు అమ్ముకోవటానికి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ అంత తేలిగ్గా వచ్చేది కాదు. దానికి చాలామందిని కాళ్ళు కడుపు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి. అలాంటి శషబిషలు పట్టం గవర్రాజుకి చేత కాదు. అంచేత ఖర్చు తక్కువలో చిన్న రేకు బడ్డీ వేయించి నరసయ్య గారింటి ముందున్న ఖాళీ జాగాలో ఆయన అనుమతి తీసుకొని పెట్టాడు. ఆ జాగాలోనికి వచ్చి చేరిన వేళా విశేషం ఏమిటో కానీ అతని రేఖ సుడి తిరిగింది, గాలి మళ్ళింది. ఆ జాగా 4 రోడ్ల కూడలిలో ఉంది. బస్సులు లారీలు రాకపోకలు సమర్థంగా ఉన్న రాస్తా అవటం నుంచి అతని వ్యాపారం సాఫీగా గడిచిపోయేది. పైగా ఆ 4 రోడ్ల మధ్య అదొక్కటే పాన్ బీడా షాపు. ఒక ఏడాది గడిచేసరికి అన్నగారి 200 రూపాయలు పట్టుకొని వెళ్ళాడు. పిల్లలందరికీ పెప్పర్మెంట్లు, చక్కెర కేలి బిళ్ళలు, వదినలకి జాకెట్ బట్టలు ఇచ్చాడు. వదినలు ఎంతో సాదరంగా కుశల ప్రశ్నలు వేసి స్నానానికి వెన్నీళ్లు పెట్టి కమ్మని నేతితో పెరుగుతో బంగాళాదుంపల కూరతో భోజనం పెట్టారు. అన్నలు తమ్ముడి ప్రయోజకత్వం చూసి సంబరపడ్డారు, మెచ్చుకున్నారు. ఎక్కడో 60 మైళ్ళ దూరంలో నీవక్కడ ఒంటిగా ఉండటం ఎందుకు? ఆ షాపు ఇక్కడే పెట్టుకోవచ్చుగా. వేళాపాల లేకుండా హోటల్కు వెళుతుంటే ఆరోగ్యం చెడిపోదు అన్నాడు చిన్నన్న. డబ్బు యొక్క విలువ బాగా తెలిసి వచ్చింది గవర్రాజుకి. మా సంసారాలు మేమే జరుపుకోలేకుండా ఉన్నాం, నిన్ను తేరగా ఎక్కడ పోషిస్తాం అన్న వాళ్ళకి ఇంత దయ కలగడానికి ఒంటిగాడైపోయాడే తమ్ముడు అన్న ప్రేమ కలగకపోవడానికి కారణం డబ్బే కదా. ప్రేమగానే చూశారు కదా అని ఆ షాపు ఎత్తి పెట్టుకొని ఇక్కడికి వస్తే మళ్ళీ నష్టం వస్తే వీళ్ల తీరు మారదన్న హామీ ఎక్కడ ఉంది? లాభం వస్తే దాయాదులు నంజుతారు, కానీ నష్టం వస్తే భరిస్తారా? తనకు తన వాళ్ళెవరూ లేరు. అన్నలు స్వార్థపరులు. వాళ్ళ సంసారం గొడవలే కానీ ఇతరుల జోక్యం కలిగించుకోరు. తనకి కూడా ఒక భార్య పిల్లలు అన్న సంసారం ఏర్పడితే తన ఆర్జనకి లక్ష్యం ఏర్పడుతుంది. కష్టసుఖాల్లో పాలు పంచుకోగల బంధువు తల్లిదండ్రుల తర్వాత భార్య ఒక్కతే అయి ఉంటుంది. గవర్రాజుకి శరీరం గగురు పొడిచింది. అతనికి 30 ఏళ్లు పైబడ్డాయి. ఇంతవరకు స్త్రీ సాహచర్యం ఎరగడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు కేవలం పేకాట, సినిమాలు, సిగరెట్లకే ఖర్చు అయిపోయేది, కానీ స్త్రీ వ్యసనం మటుకు లేదు. అంచేతనే అతని ఆరోగ్యం దృఢంగా ఉంది. 4 డబ్బులు కూడేసుకుని తర్వాత నెమ్మదిగా ఆయనింటి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని గృహస్థుగా మారాలి అనుకున్నాడు గవర్రాజు. అంచేత అక్కడి జాగా నాకు అచ్చొచ్చింది చిన్నన్న. 4-5 ఏళ్ళు అటువైపే ఉంటాను. నష్టం వచ్చినా భరించగలిగే స్తోమత కలిగాక ఇంకా ఎక్కడికి వచ్చి ఉన్నా ఇబ్బంది ఉండదు. మళ్ళీ మొదటికి వస్తే మీరు మటుకు ఎలా బరాయిస్తారు అన్నాడు గవర్రాజు. గడుస్తనం నేర్చారు మరిదిగారు. మీ సంపాదన మటుకు అన్నలు ఖర్చు పెడతారా? ఏదో ఇంటి పట్టున ఉంటే పెళ్ళి పేరెంటం చేయొచ్చని మీ అన్నల ఊహ అంది పెద్ద వదిన. గవర్రాజు నవ్వి ఊరుకున్నాడు. గవర్రాజుకిప్పుడు 4 డబ్బులు వెనకేసుకోవటం చేతనైంది. పగలల్లా కొట్టు మీద కూర్చునేవాడు. సాయంకాలం మొదటాట సినిమాకి వెళ్ళిపోయేవాడు. రాత్రుల్లో నరసయ్య గారి వీధి అరుగు మీద ఉన్న చిన్న కొట్టుగదిలో పడుకునేవాడు. అతని దగ్గర 4-5 వేల రూపాయలు చేరాయి. పెళ్లి చేసుకున్నాక ఎక్కడైనా చౌకలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని అతని ఆశయం. నరసయ్య గారు కామేశ్వరి పెళ్లి కోసం వెతికి వెతికి వేసారిపోతుంటే గవర్రాజు తనలో తనే నవ్వుకునేవాడు. తనకి ఎవరూ పిల్లని ఇస్తామంటూ రాకపోవటం చూసి ఆశ్చర్యపోయేవాడు. గవర్రాజు చూపులకు బాగానే ఉండేవాడు. మంచి ఉన్నతమైన శరీరము, చామంచాయ రంగుతో వంకులు వంకులు తిరిగిన జుట్టుతో అందంగానే కనపడేవాడు. సిగరెట్ కన్నా ఇంకేం దురభ్యాసము లేదు. ఇదివరలో పేకాట ఆడేవాడు. స్వంత ఆర్జన మొదలెట్టిన తర్వాత ఆ పూర్వపు జట్టుని వదిలిపెట్టాడు.
మరెందుకని కన్యాదాతల చూపులు తన మీద పడటం లేదు అని ఆలోచించేవాడు. నరసయ్య గారు మటుకు 100 రూపాయల జీతం తెచ్చుకునే గుమస్తా కోసం 3000, 2000 కట్నం ఇస్తామని తిరిగేవారు. కానీ కంటి ముందు నెలకి 200-300 ఆర్జించుకునే గవర్రాజు పెళ్ళికొడుకుగా ఆయనకి తోచేది కాదు. ఎదురుగా నేను కనపడటం లేదు కాబోల్ను, అలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. గవర్రాజు మా కాముణ్ణి పెళ్లి చేసుకోకూడదటోయ్ అని ఒక్క ముక్క అంటే తను కాని కట్నం తీసుకోకుండా పెళ్లాడడు. ఆ నేరేడు పండుకి నేను తగనా అనుకునేవాడు గవర్రాజు. కామేశ్వరికి వచ్చిన సంబంధం వల్ల తిరిగి వెళ్ళిపోతుంటే లోపల మురిసిపోయేవాడు గవర్రాజు. ఈసారి తప్పక నన్నే పెళ్లాడమంటారు. పెళ్లి చేయకుండగా ఇంకెన్ని రోజులు అట్టే పెట్టుకుంటారు? పెద్ద పిల్ల కాకుండా చిన్నది కూడా రోజురోజుకి గుర్రమల్లే ఎదిగి కూర్చుంటోంది. పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాల్సిన ఈడే తప్పిపోతోంది అనుకునేవాడు. కానీ నర్సయ్య గారి దృష్టిలో గవర్రాజు పెళ్లి కొడుకు కింద అనేవాడు కాదు. ఒక్కసారైనా ఆయన నీకు పెళ్ళయిందా అని కానీ, పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అని కానీ వ్యక్తిగతమైన ప్రశ్నలు వేసేవారు కాదు. 5-10 అవసరం వస్తే అడిగేవారు. గవర్రాజు లేదనకుండా అప్పు చేసైనా సరే ఇచ్చేవాడు. చిట్టిబాబుని తరచూ సినిమాలకు తీసుకువెళ్ళేవాడు. కామేశ్వరికి వచ్చే సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోవడానికి తగిన ప్రయత్నాలు చేసేవాడు. చిన్నపిల్లని దాచి పెద్ద పిల్లనే చూపెడతారని, ఆ పిల్ల నల్లగా కాటికాయలా ఉండటం నుంచి ఎవళ్ళకి నచ్చటం లేదని, చిన్నపిల్ల తెల్లగా బాగుంటుంది కనుక అందరూ ఆ అమ్మాయినే చేసుకుంటామంటున్నారని వచ్చిన ప్రతి సంబంధాల వాళ్లతోనూ చెప్పేవాడు. 4-5 రోజులు గడిచాక చిట్టిబాబుని అడిగేవాడు. మీ అక్కను చూసుకుందుకు వచ్చారుగా పెళ్లివారు, ఏమన్నారు అని. నచ్చలేదని రాశారు అనేవాడు చిట్టిబాబు. అదంతా తన ప్రజ్ఞ వల్లే జరిగిందనుకుని మురిసిపోయేవాడు గవర్రాజు. ఉన్నట్లుండి మేఘం లేని ఆకాశం ఉరిమింది. నర్సయ్య ఇంటి ముందు 4 రాట్లు పాతి పచ్చని కొబ్బరి ఆకులతో పందిరి వేశారు. మామిడాకులతో తోరణాలు కట్టారు. ఇంట బయట పిల్ల పెద్ద సందడిగా తిరుగుతున్నారు. తనతో సంప్రదించకుండా ఎవళ్ళు కామేశ్వరిని పెళ్లాడుతున్నారా అని ఆశ్చర్యపోయాడు గవర్రాజు. ఏమిటో ఈ సందడి అని అడిగాడు చిట్టిబాబుని. మా అక్క పెళ్ళి అన్నాడు చిట్టిబాబు. మీ బావ ఏం చేస్తున్నాడు అన్నాడు. కాలేజీలో లెక్చరర్ చెప్పాడు చిట్టిబాబు. ఈసారి విస్తుపోయాడు గవర్రాజు. ఎవళ్ళు చేసుకోకుండా ఉంటే ఏ పౌరోహిత్యాలు చేసుకుని కాలం గడిపే వాళ్ళ పిల్లాడికో ఇస్తున్నారేమో అనుకున్నాడు గవర్రాజు. అలాంటప్పుడు తను ఆకస్మికంగా పందిట్లోకి ప్రవేశించి, మీకేమన్నా మతిపోయిందా? అయ్యవారం చేసుకునేవాడికి ఇస్తున్నారా? నిక్షేపం లాంటి పిల్లని 100 ఏళ్ల నిండు జీవితాన్ని ధ్వంసం చేస్తున్నారా? ఒక ముక్క నాతో చెప్తే నేను చేసుకోకుండా ఉండేవాడినా అంటూ కామేశ్వరి విభ్రాంత చూపులతో పాటు ఆ నిర్భాగ్య తల్లిదండ్రుల మెప్పుని కూడా పొందాలని ఆకాంక్షించాడు. రెండో పెళ్ళా అన్నాడు గవర్రాజు. చిట్టిబాబు గవర్రాజు ప్రశ్నకి చిన్నబుచ్చుకున్నాడు. అవును అన్నాడు. గవర్రాజుకి ఎందుకనో పట్టరాని సంతోషం కలిగింది. రెండో పెళ్లి పంతులకి చేస్తున్నారన్నమాట. బహుశా ఆ పెళ్లి కొడుకు నేడో రేపో రిటైర్ అయిపోయే స్టేజ్లో ఉంటాడు. తనని గుర్తించనందుకు తగిన శాస్తి జరిగింది కామేశ్వరికి అనుకున్నాడు. అంతలో మళ్ళీ స్ఫుటంగా తన తప్పు తెలుసుకున్నాడు. కామేశ్వరికి శాస్తి జరిగిందనుకుంటున్నాడు. తనెప్పుడైనా కామేశ్వరితో తన మనసులోని మాట చెప్పుకున్నాడా? ఆమె మీద తనకెందుకు ఈసు కలగాలి? ఆమెకి తన అభిప్రాయం ఈషన్ మాత్రమూ తెలీదు. తనలో తనే మల్లగుల్లాలు పడుతూ కాలం వృధా పుచ్చేశాడు. ఒక్కనాడైనా ఆమెతో తను మాట్లాడలేదు. తన అభిప్రాయం చెప్పుకున్నాక ఆమె తనని కాదనటం జరిగితే కదా ఆమెకి తగిన శాస్తి జరిగిందనుకుంటూ తాను సంతోషించటం. ఇన్నాళ్ళు తనకే కామేశ్వరినిచ్చి పెళ్లి చేయక తప్పదనే పరిస్థితి వస్తుందని ఊహించాడు కనుక అలా జరగకపోవడంతో ఆమె మీద కోపం వస్తోంది తనకి. గవర్రాజు కామేశ్వరి పెళ్లికి సంతోషంతో అటూ ఇటూ తిరిగాడు. పెళ్ళికొడుకు కేశవుని చూసి మరింత ఆశ్చర్యపోయాడు. కేశవ దృఢంగా ఉన్నాడు. గౌరవంగా కనపడిన కేశవుని, హుందాగా ఉన్నతంగా కనపడిన కేశవుని చూసి మళ్ళీ ఒకసారి నిట్టూర్చాడు. అతని ఉన్నతమైన దేహం, ఆకర్షవంతమైన దేహం ప్రక్కన కామేశ్వరి పీలగా చామని ఛాయగా కనపడింది. ఎలా నచ్చిందో ఈ అమ్మాయి ఇతనికి అనుకున్నాడు గవర్రాజు. ఇంటి దగ్గర నుంచి వచ్చావా రాజు? మా వాళ్ళంతా కులాసాయేనా? క్రిందకి పదా అంది కామేశ్వరి. కామేశ్వరి ఇంతవరకు గవర్రాజుతో మాట్లాడి ఎరగదు. మాట్లాడాల్సిన అవసరము కలగలేదు. ఈరోజు తన పుట్టింటి వద్ద నుంచి వచ్చాడు తనకు అతిథిగా. ఆదరంగా మాట్లాడి పంపాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది కదా, అందుకని పలకరించింది.
ఇద్దరూ క్రిందికి దిగి హాల్లోనికి వచ్చారు. హాల్లో కుర్చీల్లో రామనాథం, మాధవ, నళిని కూర్చున్నారు. ఇద్దరు యువకుల్ని గుర్తుపట్టాడు గవర్రాజు. వాళ్లతో సమానంగా కుర్చీల్లో కూర్చుని కులాసా కబుర్లు చెప్పుకుంటోన్న నళినిని చూసి కొంచెం సిగ్గుపడ్డాడు. అందమైన ఆధునికంగా అలంకరించుకున్న నళిని స్వేచ్ఛ గవర్రాజుకి చిన్నతనం అనిపించింది. జ్ఞాపకం ఉన్నానా? మళ్ళీ ఇక్కడ కలుసుకుంటామనుకోలేదు అన్నాడు గవర్రాజు. గ్లాస్కో పంచకట్టు సిల్కు లాల్చీ ధరించి ప్రక్కపాపిడి తీసి వంకులు వంకులుగా జుత్తు ఎగిరేటట్లు దువ్వుకున్న క్రాఫింగ్తో కునేగా పరిమళంతో గవర్రాజు ఆకర్షణీయంగా అగుపించాడు నళినికి. రామనాథం ఒక కుర్చీ చూపి కూర్చోండి అన్నాడు. గవర్రాజు సంకోచించకుండా కూర్చున్నాడు. కామేశ్వరి కాఫీ తయారు చేయటానికి లోపలికి వెళ్ళింది. మీరు ఉద్యోగం చేసే ఊరు ఇదేనేమిటి అన్నాడు గవర్రాజు రామనాథంతో. మా తమ్ముడు చదువుకునేది ఈ ఊరే అన్నాడు రామనాథం. ఏం ఇలా వచ్చారు అడిగాడు మాధవ. వాళ్ళ తోటల్లోంచి అట్టిగెలలు చెరుకులు వచ్చాయి. ఇంటికి పెద్దమ్మాయి. పెళ్ళయి ఏడాదైనా పుట్టింటి గడప తొక్కలేదని వాళ్ళమ్మగారు ఊరికే బెంగ పెట్టుకున్నారు. నేను పని మీద ఈ ఊరు వెళ్తున్నానని చెప్తే నన్ను అమ్మాయిని చూసి అవి ఇమ్మన్నారు. పంపితే కూడా తీసుకురమ్మన్నారు. 4 రోజులు ఉంచుకొని పంపుతామన్నారు. అందుకని ఇటు కూడా వచ్చాను. లేకపోతే రాను. పట్నం మటుకు వారానికోసారి వస్తాను. హోటల్ వినోదాలో సగభాగం నాకుంది. దాని వ్యాపార వివరాలు చూసుకుందుకు వస్తూ పోతుంటాను అన్నాడు గవర్రాజు. మీకు వినోదాలో షేరుందా ఆశ్చర్యపోతూ అడిగాడు మాధవ. బాలు చెట్టి లాస్లో పడ్డాడు. అప్పుడు నేను అప్పుని సగం బరాయించి హాఫ్ వాటా తీసుకున్నాను అన్నాడు గవర్రాజు. నళిని విభ్రాంత అయింది. హోటల్ వినోదాకు నళిని తరచూ వెళ్తూ ఉంటుంది. ఆ పట్నంలో కల్లా మోస్ట్ లగ్జూరియస్ హోటల్గా వినోద ప్రసిద్ధికెక్కింది. తరచూ మంత్రులు, సినిమా తారలు అక్కడికి వచ్చినప్పుడు ఆ హోటల్లోనే మకాం వేస్తారు. మూన్లైట్ డిన్నర్లు రూఫ్ గార్డెన్స్లో ఎంతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేస్తారు హోటల్ వినోద వాళ్ళు. మిమ్ము వినోదాలో చూసిన గుర్తులేదు నాకు అంది నళిని. మీరు వస్తూ ఉంటారా అన్నాడు గవర్రాజు. నేను వినోదాలో మూన్లైట్ డిన్నర్లని మిస్ కాను అంది నళిని. నేనెప్పుడూ డిన్నర్కి ఉండను. అందుచేత మీరు నన్ను చూసి ఉండరు. నేనిక్కడికి వస్తే మా వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నాడు గవర్రాజు. ఇక్కడ మీ వాళ్ళున్నారా అంది నళిని. ఉన్నారు. నాకు 2 అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసి భోజనం చేసి వెళ్ళిపోతాను అన్నాడు గవర్రాజు. గవర్రాజు, నళిని ఒకళ్ళ వివరాలు ఇంకొకళ్ళు అడిగి తెలుసుకుంటూ కబుర్లలో పడ్డారు. మాటల సందడిలో నళిని కామేశ్వరికి సవితి కూతురు అవుతుందని తెలుసుకున్నాడు గవర్రాజు. రామనాథానికి కామేశ్వరికి పెళ్ళైనట్లు తెలిసింది. కానీ ఎవరితో అయింది? పెళ్ళి అంటూ అయితే కాలేజీలో చేరి ఎందుకు చదువుతోంది అంటూ ఆలోచనల్లో పడ్డాడు. మాధవికి ఇదంతా చిత్రంగా తోచింది. చిన్న బడ్డీలో కిల్లి కొట్టు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న గవర్రాజు పెద్ద హోటల్ భాగస్వామి కాగల డబ్బు ఎలా సేకరించాడు? అతను పెద్ద ధనవంతుడని తెలియగానే నళిని తన దృష్టి అంతా అతని మీదే కేంద్రీకరించడంలో ఆడపిల్లలకి డబ్బు మీద, ధనవంతుల్ని చేపట్టాలనే కాంక్ష మీద అమితాసక్తి చూపుతారని తెలిసిపోతోంది. కామేశ్వరి మీద ఇతనికి బాగా మోజు ఉన్నట్లు ఉంది. స్వయంగా పళ్ళు అని తెచ్చాడు అనుకున్నాడు మాధవ. ఇంతలో ట్రేలో 4 కప్పులు, సాసర్లు పెట్టుకుని వచ్చింది కామేశ్వరి. అదే సమయానికి వాకిట్లో కారు పార్కు చేయబడిన ధ్వని వినిపించింది. కేశవ కూడా కారు దిగి లోనికి వచ్చాడు. కామేశ్వరి కాఫీ కప్పులున్న ట్రే టీపాయ్ మీద పెట్టి కాఫీలు తీసుకోండి అంది. కేశవ తను కూడా ఒక కుర్చీలో కూర్చుంటూ ఇక్కడ 4 కాఫీలున్నాయి అన్నాడు ట్రేలోని కాఫీ కప్పుల వంక చూస్తూను. మీకు తెస్తాను అంటూ లోనికి వెళ్ళింది కామేశ్వరి. కామేశ్వరి వెనుతిరిగి పోబోతుండగా ఆమె పాదాల మీద జీరాడుతున్న చీరకుచ్చుళ్ళు తొలగి ఆమె పాదాల వేళ్లకున్న మెట్టెలు కనిపించాయి మాధవికి. అయితే కామేశ్వరికి పెళ్ళైపోయిందన్నమాట. అప్రయత్నంగా పైకనేశాడు మాధవ. రామనాథం, కేశవ మాధవ వైపు తెల్లబోయి చూశారు. గవర్రాజు, నళిని పకపక నవ్వేశారు. కామేశ్వరికి నవ్వులేం వినిపించలేదు. తన మానాన్న తను భర్తకి కాఫీ తేవటానికి లోనికి వెళ్ళింది. మాధవ్కి వాళ్ళు నవ్వుతుంటే కోపం వచ్చింది. నువ్వు చెప్పావు కాదే నళిని, కామేశ్వరికి పెళ్ళి అయిపోయిందని అన్నాడు మాధవ. ఈ ఊరేనా ఆమె అత్తవారిల్లు అమాయకంగా అడిగాడు రామనాథం. అతని కాతర స్వరంలోని ఆతృతని పసిగట్టాడు కేశవ. నళిని తండ్రి ఎదుట ఏమీ అనలేక ఊరుకుంది. గవర్రాజు, ఏం బాబు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు?
మీకు నచ్చకపోయినంత మాత్రాన ఆమెకి పెళ్ళే కాదనుకున్నారేమిటి? ఇదిగో ఈయనే పెళ్లి చేసుకున్నారు అన్నాడు. ఆకాశం విరిగినట్లు అనిపించింది మాధవకి. పిడుగు మీద పడినట్టు భారంగా ముడుచుకుపోయాడు రామనాథం. కేశవగారు మళ్ళీ పెళ్లాడతారని కానీ ఆ పెళ్లి చేసుకోవటంలో 20 ఏళ్ల ప్రాయపు జవ్వనినే కోరుకుంటారని కానీ ఊహించలేకపోయాడు మాధవ. నళినితో కామేశ్వరి కాలేజీకి ఎందుకు వస్తోందో బోధపడింది మాధవకి. కేశవ సిగ్గుతో చేయరాని మహాపరాధం చేసినట్లు ముడుచుకుపోయాడు. ఒక్కనాడన్న చెప్పావు కాదే నళిని దీనంగా అన్నాడు మాధవ. నళినిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. హృదయాలను కలుపుకున్న తామిద్దరిలో రహస్యాలకు తావుండరాదనుకున్నాడు. అందుకనే కామేశ్వరికి ఇంకా పెళ్లి కాక వీళ్ల ఆశ్రయంతో చదువుకుంటుందనే ఊహతో కామేశ్వరిని తన అన్న ప్రేమించినట్లు చెప్పాడు. అప్పుడన్నా కామేశ్వరికి పెళ్లి అయింది, మా నాన్న పెళ్లి చేసుకున్నాడు అని చెప్పలేదు నళిని. ఎంచేత ఇందులో దాచాల్సినంత అవసరం ఏముంది? ఛీ, ఈ ఆడవాళ్ళు ఎందుకని అబద్ధాలాడతారో వాళ్ళని సృష్టించిన బ్రహ్మకు కూడా తెలియదేమో. నళిని ఇదెంత నీచబుద్ధి అనుకున్నాడు మాధవ. కామేశ్వరి కాఫీ కప్పుతో హాల్లోనికి వచ్చి కేశవకి ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా కాఫీలు పుచ్చుకున్నారు. అన్నగారు అన్నాడు గవర్రాజు. కేశవ అతని సంబోధనకి ఆశ్చర్యంతో ముఖం పైకెత్తి చూశాడు. కామేశ్వరమ్మని వాళ్ళమ్మగారు 4 రోజులుండి వెళ్ళడానికి పంపమన్నారు. మీరు పంపితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మీకు వీలుంటే మిమ్మల్ని కూడా రమ్మన్నారు అన్నాడు గవర్రాజు. నీతోనా పంపమంటా అన్నాడు కేశవ. మీకిష్టమెల్లా అయితే అలానే అన్నాడు గవర్రాజు. వేసంగి సెలవుల్లో వస్తుంది అని చెప్పు అన్నాడు కేశవ. సర్లేండి, మరైతే నేను వెళ్ళొస్తాను. కామేశ్వరమ్మ అత్తగారితో కూడా చెప్పు అంటూ లేచాడు గవర్రాజు. అదేమిటి, భోజనం చేయకుండానే వెళ్తావా అన్నాడు కేశవ. లేదు, మా ఇంటికి వెళ్తాను అని వెళ్ళాడు గవర్రాజు. అతనికి ఆ ఊళ్ళో అన్నగారులున్న సంగతి, వినోదాలో షేర్లున్న సంగతి చెప్పింది నళిని కేశవతో. రామనాథం, మాధవ కూడా వెళ్ళి వస్తామంటూ లేచారు. అదేం అప్పుడే లేచారేం? మీ అన్నగారు బాగా షాక్ అయినట్లున్నారు అంది నళిని. ఏమైంది అన్నాడు కేశవ. కామేశ్వరిని ఈయనకిద్దామనుకున్నారట మొదట అంది నళిని. అలాగా అన్నాడు కేశవ. మరి పెళ్ళెందుకు జరగలేదు అని అడుగుతాడు తండ్రి అనుకుంది నళిని. కానీ కేశవ అడగలేదు. రామనాథం కామేశ్వరిని ఎందుకు చేసుకోలేదో కేశవ ఊహించలేనంత అమాయకుడు కాదు. కామేశ్వరిని చూపులప్పుడు చూశాక ఇంకే పిల్లని చూసినా రామనాథానికి నచ్చటం లేదట. అందుచేత పెళ్లికి వాయిదాలు వేస్తున్నాడట అంది నళిని. అప్పుడన్నా తండ్రిలో ఏదన్నా మార్పు కలుగుతుందేమో అనుకుంది నళిని. ఆహా అలాగా అని ఊరుకున్నాడు. నళినికి ఇంకా కామేశ్వరిని గూర్చి చెప్పే ఓపిక లేకపోయింది. మీకు కారు కావాలా నాన్నా అంది. అక్కర్లేదు, నీకు అవసరం ఉంటే తీసుకువెళ్ళు అని మేడ మీదకు వెళ్ళిపోయాడు కేశవ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.